ఇప్పుడు మీకు ఎలా ఉంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. రాబోయే పార్టీ ఏ పార్టీ గవర్నమెంట్ ఫార్మ్ చేస్తుందని అనుకుంటున్నారు? ఏ పార్టీ ఫామ్ చేసినా పర్వాలేదండి. ఏదైనా చేసుకోండి, మాకు అనవసరం. మాకు ఏదైనా సాయం చేస్తే చాలు. రైతులకి ఏమవుతుందో ఏం వస్తలేదు అక్కడ. ఏదో కౌలు రైతు ఏదో ఇవి అంటున్నారు, అవి అంటున్నారు. ఎక్కడ వస్తుంది? కౌలు రైతులు మన ఆంధ్రప్రదేశ్లో సగం 3/4 మంది కౌలు రైతులు ఉన్నారు. వాళ్ళకి ఏమవుతుందండి? ఏం వస్తలేదు. ఆ కౌలు ఏదో రైతు భరోసా అంటారు, ఎస్సీ బీసీ ఎస్టీ ఎస్టీల కంట. ఉన్నవాళ్ళకి ఎవరికి ఉన్నవాళ్ళు పోలు మంది ఉన్నారు. మరి వాళ్ళకి కూడా కదా ఏదైనా వేస్తే వాళ్ళు కూడా ముందుకు వెళ్తారు. వాళ్ళకి ఏం వస్తలేదు. రైతు భరోసా అంటే అదండి. కౌలు రైతులకి యాత్ర ఎక్కడ కనపడతలేదు. ఈవెన్ వాలంటీర్ వ్యవస్థ వల్ల ఇప్పుడు ఇంటికి రావాల్సిన పింఛన్లు కావచ్చు, ఇంటికి రావాల్సిన సరుకులు కావచ్చు, అన్ని ఇంటికే వస్తున్నాయి. అలాగే ఎందుకండి స్కూల్స్ బాగున్నాయి. సోమరపోతులు చేస్తాక ఎప్పుడు గతంలో మనం పుట్టిన కానించి ఆ కొట్టుకెళ్ళి అవి తెచ్చుకుంటలేదు. మనం అలాగే తెచ్చుకుంటాం. వాళ్ళకి ఇంకో పని చూపించి ఇంకో మంచి పని చేయించండి. వాళ్ళతోటి ఇంటికి అన్ని ఇస్తాం ఎందుకు? అలాగే స్కూల్స్ కూడా బాగా కట్టారు, హాస్పిటల్స్ కూడా బాగా ఉన్నాయి, పిహెచ్సీలు కూడా బాగా కట్టారు. హాస్పిటల్ వేసాడు నాకు చెప్పకండి అసలు. ఎందుకంటే మా అమ్మకి జబ్బు చేసి నేను 4,70,000 ఖర్చు పెట్టుకుంటే అదొద్దు ఇదొద్దు నుంచి రూపాయి ఇవ్వలేదు నాకు. హాస్పిటల్ విషయం అసలు చెప్పండి నాకు. స్కూల్స్ కూడా బాగా కడుతున్నారు. స్కూల్స్ కడుతున్నారంటే స్కూల్కి నేను వెళ్ళలేదు, నాకు తెలదు. నేను ఎంతసేపు పొలం పని ఎడుతాను. హాస్పిటల్ అన్నారా? నేను మా అమ్మకి పెరలెస్ కాల్ జబ్బు చేసి 4,70,000 80,000 ఖర్చు పెట్టాను. కాగితాలన్నీ పర్ఫెక్ట్గా పట్టుకొచ్చి అదే వాళ్ళకి ఇస్తే నెల రోజులు వాళ్ళ దగ్గర పెట్టుకుని నెల రోజుల తర్వాత అబ్బాయి మీకు అది పోయింది, అందులేదు ఇది లేదని తిరిగి ఇచ్చేటప్పుడు రూపాయి ఇవ్వలేదు నాకు. అందులో సగం డబ్బులు ఇచ్చినా కానీ నాకు ఉపయోగపడి నాకు రూపాయి రాలేదు నాకు. ఒక పార్టీ గెలిస్తేనే మీరు ఇలా ఉంది అంటున్నారు. 3 పార్టీలు కలిపి రేపు పొద్దున గవర్నమెంట్ ఫామ్ చేస్తే వాళ్ళ కుమ్ములాట్లోనే సరిపోయి రైతుల్ని జనాలను వదిలేస్తే ఏం వాళ్ళే బాగా చేయొచ్చేమో కదండి. ఎందుకంటే వాళ్ళే బాగా చేయొచ్చు కదా. ఇంతకన్నా ఇంకా బాగా చేయొచ్చు కదండి. దీన్ని చూశారు ఈ గవర్నమెంట్ ఎంత డెవలప్ చేసినా చూశారు. వాళ్ళు ఇంకా కక్ష పెట్టుకుని దీనికన్నా బాగా మనం డెవలప్ చేయాలని చేస్తే అది మంచిదే కదండి. మీ దృష్టిలో మీరు అనుకుంటున్న డెవలప్మెంట్ ఏంటి? జరగలేదు అనుకుంటున్నది ఏంటి? జరగలేదు అనుకుంటాక ఏముందండి? పోలవరం ఎప్పుడో మొదలెట్టారు, ఇప్పటికి అయ్యిందా? ఇల్లు కుమ్ములాడుకుని ఆ పోలవరం ఆపేశారు. ఆ పోలవరం ఆగినాక రైతులకు నీళ్ళు ఇబ్బందులు. ఈ ఒక్క జిల్లాకి అది ఎన్ని జిల్లా, కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాకు కూడా నీళ్ళు ఉపయోగపడతాయి. ఏది పూర్తయినంత వరకు పూర్తి అవ్వలేదు. ఎంత కావలేదు? చేస్తే అది అవుతుంది కదా. మాకు నీళ్ళు వస్తాయి, బోల్ నీళ్ళు వస్తాయి. అక్కడ డ్యాములో స్టోరేజ్ పెడతారు, మాకు నీళ్ళు పైనుంచి కిందకు వదులుతారు, ఇలాగ అందరికీ వదులుతారు. అది పూర్తి కాలేదు ఇంతవరకు. ఏం చేశారు? పేదవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ పిల్లలకి కానీ అన్ని ఎవరికి అందాల్సిన భరోసాలు వాళ్ళకి అందుతున్నాయి. ఎవరికి ధన సాయం చేయాలి వాళ్ళందరికీ ధన సాయం చేస్తున్నారు. అది మంచిదే కదా. కుటుంబం నిలబడడానికి పని చేసుకోవాలని పెద్దవాళ్ళకి ఎవరు సరిగా చూడకపోతే ప్రభుత్వం ఇస్తున్న పింఛనే కదా వాళ్ళకి ఆధారం. రైతే అండి, ప్రభుత్వం పింఛన్ ఇస్తుంది, బాగానే ఉంది అందరికీ బాగా. ఈ డబ్బులన్నీ రావాలంటే మనం ఏదైనా అక్కడ సంపద సృష్టిస్తే కదా ఈ డబ్బులు మనకు వస్తాయి. ఆ సంపదలు ఏంది? డబ్బులు పంచిపెట్టేదండి. ఎక్కడ పంచిపెట్టేస్తారా? ఆ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్లు ఇయ్యమి సృష్టిస్తే రేపు పొద్దున్న మన పిల్లలు పోషిస్తుంది ఏంటండి? మీరు ఇవాళ సంపాదించండి, 10 రూపాయలు సంపాదించి అందులో ఒక 4 రూపాయలు గవర్నమెంట్కి దాచిపెట్టి ఉన్న 6 రూపాయలు ఖర్చు పెట్టండి, తప్పులేదు. అంతేగాని ఉన్నదంతా పంచిపెట్టేస్తాం అంటే రేపు పొద్దున ఎక్కడికి వెళ్దాం? పక్క రాష్ట్రం రానిస్తాడు మనల్ని? రానివ్వడం. బయట రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మగవాళ్ళు చాలా మంది తాగుడికి అలవాటు పడిన వాళ్ళు ఆ విషయంలోనే అడ్డం పెట్టుకుని అది మాట్లాడకుండా మిగిలిన సరిగా జరగట్లేదు అని చెప్తున్నారు. అట్లా కాల్ ఏంటంటే సరైన మందు దొరకట్లేదు అని ఒక్క విషయంతో వీళ్ళందరూ నెగిటివ్ అయ్యారన్నట్టు అంటున్నారు. ఆ మందు జోలు మనకి ఎందుకండి? ఏదో ఊరు అమ్ముతుంటే బోళ్ళు తాగేస్తున్నారని చెప్పి 4 రోజులు కూడా పెట్టారు. అయినా మానేహారా? ఇక్కడ నుంచి మోటార్ సైకిల్ వేసుకుని మరీ వెళ్ళి 4-5 క్వార్టర్లు 5 క్వార్టర్లు తెచ్చుకుని స్టాక్ పెట్టుకుని మరీ తాగుతున్నారు. అది కూడా మానలేదు. ప్రతి ఇంటికాడ దాచుకుని అమ్ముకుని బతికేస్తున్నారు. అది మానలేదు. అది అప్పటికన్నా దారుణంగా తయారయ్యారు. కాదండి, 3 రాజధానులు అయితే ఇప్పుడు మీకు పక్కనే ఉంది వైజాగ్. అంటే విజయవాడ కూడా పక్కన ఉన్నా కానీ వైజాగ్ మీకు ఎంత లేదో సామాజికంగా మీకు ఎంతో కొంత దగ్గరగా ఉన్నది కాబట్టి వైజాగ్ ఇదైతే మీకు కూడా దగ్గర ఉన్న ప్రాంతాలుగా అభివృద్ధి బాగా జరుగుతుంది కదా. ఏదో 4 సంవత్సరాలు 3 రాజధానులు ఏం చేయను? ఎక్కడికి అక్కడే ఉంది. ఏది కట్టలేదు. ఇంకెక్కడ కడతారు? కట్టేది లేదు, ఏమీ లేదు. ఉన్నదే పడగొడుతున్నారు. ఇంకా కట్టి ఏం కడతారండి? మీరే అంటున్నారు డబ్బులు లేవని. ఉన్న డబ్బులు అదే సృష్టించి కట్టుకోవచ్చు కదా. ఇప్పుడు హాస్పిటల్ స్కూల్స్ అయిపోతే ఆ తర్వాత మిగిలినంత చూసుకుంటారు. నెక్స్ట్ టైం మళ్ళీ టర్మ్ వస్తే ఏది అసలు మనం ఉండటానికి కావాలి కదా. ఫస్ట్ నేను బండి వేసి తిరుగుతున్నాను, ఏ డబ్బులు కలిసి బండి అమ్మేస్తారు. రేపు పొద్దున ఎలాగెళ్ళాలని నడిచి వెళ్ళాలా? డబ్బులు కావాలని అది తాకట్టెట్టుకుని అమ్ముకుని తినేస్తే రేపు పొద్దున ఏం తింటాం? ఏం ఉండదు. ఇంకా
మామూలుగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు లేరు, అందరూ కార్యకర్తలే ఉన్నారు. అయితే బీజేపీ కార్యకర్తలు లేదంటే టీడీపీ కార్యకర్తలు లేదంటే వైటీపీ కార్యకర్తలే ఉన్నారు కాబట్టి ఇలా ఉంది పరిస్థితి అని అందరూ అనుకుంటారు. అందరు కార్యకర్తలు ఉన్నారండి, కానీ ఎవరు ఏం చేయలేక అలా చూస్తారు అంతే. అందరూ ఉన్నారు, ఎవరు లేకుండా అంటే ఎవరు లేరు, అందరికీ ఉన్నారు. వైసీపీ కార్యకర్తలు లేని ఎన్ని సీట్లు వచ్చినాయా వాళ్ళకే ఉన్నారు, లేకపోతే లేదు. ఇప్పుడు ఫైనల్గా ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయండి? అవి నాకు తెలియదండి, ఎందుకంటే నేను చదువుకోలేదు. సీట్లు వేసాం వీళ్ళ గురించి మనకు తెలియదు. ఏదో మీరు వ్యవసాయం అడిగారు చెప్పాను ఇవి అన్నారు, కానీ ఆ సీట్లు ఏంటనేది ఎన్ని వస్తాయి అనేది మనకు తెలియదు. అది ఎలా ఎవరో తెలుస్తుంది, రోడ్లు అంటే ఖాళీగా ఉండి తిరిగి కూడా తెలుస్తుంది ఎన్ని సీట్లు వస్తాయి ఏంటనేది. ఎక్కడ ఎలాగ ఉన్నా కానీ మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారికి గెలవాలని కోరుకుంటున్నాను నేను. మా శేషారావు గారు పేరు కూడా చెప్పేస్తాను.